హాయ్ అందరికీ! ఈరోజు నేనైతే గంగవాయిల కూర పప్పు చేస్తున్నాను. చాలా మందికి తోటకూర అంటే ఐడియా ఉంటుంది కానీ గంగవాయిల కూర ఎవ్వరు సరిగ్గా తినరు. కానీ గంగవాయిల కూరలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన శరీరంలో ఉన్న హీట్‌ని తగ్గించి చలువ చేస్తుంది మన శరీరానికి ఆకుకూర అనేది. మరి మనకు అన్ని బెనిఫిట్స్ ఇస్తున్న ఈ ఆకుకూరను మనం వండకుండా వదిలేస్తామా చెప్పండి? చాలా టేస్టీగా, ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. చూసేయండి. ఒక కట్ట గంగవాయిల కూరకి నేను ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను. ఇక్కడ కందిపప్పు కాకుండా పెసరపప్పు, టమాటా కూడా యూజ్ చేయొచ్చు. కానీ నేను మాత్రం ఇక్కడ కందిపప్పే వేస్తున్నాను. ఒకవేళ ఈ ఆకుకూరను మీకు పప్పుతో తినడం ఇష్టం లేకపోతే దీనిని టమాటాతో కూడా వండుకోవచ్చు. ఎలా వండినా కూడా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొన్ని ఉల్లిగడ్డలు, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు అనేది పులుపు కోసం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసి మూత పెట్టి మెత్తగా ఉడికించాలి. ఎగ్జాక్ట్లీ ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ పప్పు ఉడకడానికి. విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే పప్పు చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఆకు పప్పు ఈక్వల్ గా ఉడికాయి. సో ఇప్పుడు దీన్ని రుబ్బుకోవాలి సాల్ట్ వేసి. పప్పు మెదపడానికి నాకు పప్పు తువ్వలేదు, అందుకని ఇక్కడ నేను గంటతో అయితే ప్రెస్ చేసి ఎలా మెత్తగా చేశాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారమును, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. దీన్ని మంచిగా కలుపుకొని ఇక పోసి పెట్టుకోవడం. నిజం చెప్పాలంటే 10 నిమిషాలలో అయిపోతుంది ఈ రెసిపీ మనకి. ఇప్పుడు ఈ పప్పును తాలింపు పెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక 2-3 ఎండుమిర్చిని, కళ్యామాకని కూడా యాడ్ చేశాను నేను. ఈ పోస్లో ఏమున్నా లేకున్నా ఎల్లిపాయలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎల్లిపాయలతోనే ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్ లో కొద్దిగా పసుపుని యాడ్ చేసి మనం రుబ్బుకున్న పప్పును పోసి పెట్టుకోవడమే. ఇప్పుడిప్పుడే కొత్తగా పెళ్ళై వంట రాక ఇబ్బంది పడుతున్న వారు చాలా ఈజీగా, టేస్టీగా ఏదైనా రెసిపీ చేసుకోవాలనుకుంటే ఈ గంగవాయిల కూర పప్పు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు వెజిటేబుల్సే కాకుండా, నాన్ వెజ్ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఆకుకూరల్ని వీక్లీ వన్స్ అయినా వండుకోండి. మన హెల్త్కి ఎంతో మంచిది. ఈ కూర మీకు నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.